మొక్కలు మహబూబ్నగర్ జిల్లాలో మారుమూల ప్రాంతం ఏ రకంగా ఉన్నది అభివృద్ధి? లేకపోతే అడిగాను మీ దగ్గర ఎన్ని పడకల హాస్పిటల్ ఉందని, అంటే మా దగ్గర 30 పడకల హాస్పిటల్. తాలూకా హెడ్ క్వార్టర్స్ మొక్కలు, తాలూకా హెడ్ క్వార్టర్స్ కర్ణాటక దగ్గర రాయచూరుకు, కానీ మీకు 30 పడకల హాస్పిటల్ ఉంది. ఒక ప్రశ్న వేసుకుంటూ పోతే నాకు జవాబు వస్తుంది. నేను ఆశ్చర్యపోయాను. మీకు మహబూబ్నగర్ జిల్లాకు మక్కలకి ఎన్ని కిలోమీటర్స్? సుమారు 60-65 కిలోమీటర్లు, 70 కిలోమీటర్లు. సహజంగా ఒక జిల్లా హెడ్ క్వార్టర్స్ నుంచి ఒక తాలూకా నుంచి పెద్ద మేజర్ గ్రామ పంచాయతీ మండలాలైనవి ఎంతున్నా హాస్పిటల్, స్కూల్ అనేది రెండు చాలా ముఖ్యం. పేదవారికి ఏం కావాలి? తన కుటుంబము ఆరోగ్యవంతంగా ఉండాలి. నేను ఆరోగ్యపరంగా అప్పులపాలు కావాలి. నేను ఏ హాస్పిటల్ పోయినా, ఒక సబ్ సెంటర్ పోయినా, పిహెచ్సి పోయినా, సిఎస్సి పోయినా, ఏరియా హాస్పిటల్ పోయినా ఓ అర్ధగంటలో వెళ్ళిపోవాలి అని ఒక తప్పదు ఆలోచన. అదే రకంగా నా పిల్లలు మంచి స్కూల్లో చదవాలి. విద్యనే కానీ వైద్యపరంగా కానీ నేను అప్పులపాలు కావచ్చు. ఏదో కుటుంబం ఆలోచన. ఈరోజు మీకు మక్కలకు 2 డయాలసిస్ సెంటర్స్, 150 పడకల హాస్పిటల్ ఎక్కడ కట్టాలి? రాబోయే తరాలు, ఒక తరం అంటే 30 ఏళ్ళు, కనీసం 60 ఏళ్ళు ప్రజలు గుర్తించుకోవాలి. విశాలమైన ప్రాంతము, 150 పడకల హాస్పిటల్, దానికి తోడు ఒక పెద్ద హైవే ఉన్నది, భారత్మాల ఉన్నది. ప్రమాదాలు జరుగుతున్నాయి, ప్రమాదాలు పెరిగినాయి, సంఖ్య పెరిగింది. యాక్సిడెంట్ అయితే కనీసం 15 నిమిషాలలో ఆ యాక్సిడెంట్ అయిన ప్రమాదానికి గురైన వ్యక్తిని హాస్పిటల్కు చేర్చారు. కనీసం 20 నిమిషాలలో చేర్చాలంటే అంబులెన్స్లు కావాలి. ఈరోజు మీ ప్రాంతానికి 5 అంబులెన్స్. మీ ప్రాంతానికి సుమారు ప్రత్యేకంగా హాస్పిటలే కాకుండా 5 కోట్ల రూపాయలతో ట్రామా సెంటర్. ట్రామా సెంటర్ అంటే ఏంటి? ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్. మహబూబ్నగర్ పోయే అవసరం లేదు, హైదరాబాద్ పోయే అవసరం లేదు. రాయచూరుకి కానీ మిగతా ప్రాంతాలకే కానీ ఇక్కడ 20 కిలోమీటర్లు 25 కిలోమీటర్ల ప్రమాదం జరిగితే కేవలం భక్తుల్లో ఉన్న ట్రామా సెంటర్ కు ఆ పేషెంట్ రావాలి. ఆ రకంగా ఆలోచన. ఈరోజు మీకు భక్తులకు 5 పడకల డయాలసిస్ సెంటర్, ఆత్మకు 5 పడకల డయాలసిస్, మహబూబ్నగర్ జిల్లాకు వాస్కులర్ యాక్సెస్ సెంటర్. అంటే రాబోయే కాలంలో మహబూబ్నగర్ పోయేసి వాస్కులర్ యాక్సెస్ వేసుకొని వస్తే కేవలం ఆ పేషెంట్ నేరుగా భక్తులు కూర్చొని ట్రీట్మెంట్ చేస్తారు. ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశాల గురించి మనం పనిచేస్తున్నాం. కానీ విద్య, వైద్యం ఆ ప్రజలకు అందించే బాధ్యత మా ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి గారు. మహబూబ్నగర్ జిల్లాకు ఇంకో రోగి, ఒకటి ఎంఆర్ఐ. ఎవరు హైదరాబాద్ రోగి, ఎంఆర్ఐ స్కానింగ్ మహబూబ్నగర్. అదే రకంగా రాబోయే కాలంలో గుండె పోటుతోటి ఆ పేషెంట్, ఆ కుటుంబం వెంబలికి పోయేసి హైదరాబాద్ పోయే అవసరం లేదు. కార్డియాలజీ డిపార్ట్మెంట్ ని మహబూబ్నగర్. రేపు పొద్దున సంవత్సరం లోపల మీకు 150 పడకల హాస్పిటల్. దానికి తోడు గ్రామీణ ప్రాంతాలలో పేద కుటుంబాలలో అమ్మాయిలు చదువుకోవాలి, విద్యావంతులు కావాలి, విద్యార్థులు కావాలి. మన హెల్త్ పైన, ఆరోగ్యం పైన అవగాహన తెచ్చుకోవాలి. ఏఎన్ఎంలు అవుతున్నారు, జిఎన్ఎంలు అవుతున్నారు, ఇప్పుడు నర్సింగ్ ఆఫీసర్లు కావాలి. మొత్తం ఈ ప్రాంతంలో ఆడపడుచులు చదువుకుంటున్న అమ్మాయిలు ఇంటర్మీడియట్ తర్వాత బిఎస్సి నర్సింగ్ చేయాలి. బిఎస్సి నర్సింగ్ చేయాలంటే ఈ ప్రాంతానికి ఏం కావాలి? రేవంత్ రెడ్డి గారి అనుమతితోటి మీ భక్తుల ప్రాంతానికి కూడా రాబోయే కాలంలో
నర్సింగ్ కాలేజ్ కూడా మీకు అవసరము కావాలి, ఇస్తున్నాం. విద్య వైద్యంలో ఆ కుటుంబాన్ని కాపాడుతుంటే ప్రజాసేవలో గొప్ప నాయకులు తృప్తి ఉంటుంది. అనగా మీ ప్రాంతానికి సంక్షేమం ఎలాగా వస్తుంది, దానికి తోడు విద్య వైద్యంలో కూడా ఆ ప్రజలను కాపాడుకునే దిశగా మా ప్రభుత్వం ఉందనే విషయం తెలియజేస్తూ సెలవు.